ఆవిరి కజ్జికాయలు. ఆవిరి కజ్జికాయలు మరి ఏంటి, ఎలా చేస్తారో తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవిరి కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు అరకప్పు, వేయించిన పల్లీలు అరకప్పు, పుట్నాల పప్పు అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు అరకప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, వరిపిండి అరకప్పు. ఆవిరి కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా సాధారణంగా అందరి ఇళ్లలో ఉండేవే, సో కొత్తదేం కాదు. ఇదేంటి అంటే బేసిక్ గా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకు? నువ్వులు మంచి కాల్షియం, బోన్స్ కి చాలా మంచిది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒంట్లోని వాపులు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. అలాగే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కి కూడా నువ్వులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఆ తర్వాత పల్లీలు. ఇక పల్లీల గురించి చెప్పాలి అంటే ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ. మనకి ఎప్పుడైనా ఆకలి వేసినా కూడా మన వంటింట్లో దొరికేటువంటి అద్భుతమైన ప్రోటీన్, మంచి ఎనర్జీ, డైజెషన్ కి కూడా చాలా బాగా ఉపయోగపడేది. అన్ని వయసుల వారికి బాగా సెట్ అయ్యేది ఏంటి అంటే మనకి పల్లీలు. ఇది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంది అనుకుంటారు పల్లీల వల్ల హార్ట్కి మంచిది కాదేమో అని. లేదు, మితంగా తింటే ఏదైనా మంచిదే. అలాగే గుండె ఆరోగ్యానికి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి మనకు పల్లీలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇంతకుముందే అన్నట్టు డైజెషన్ పరంగా చూసుకున్నా, రోగనిరోధక శక్తి పరంగా చూసుకున్నా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో అధికంగా ఉంటాయి కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచిది. ఇది ఏంటి అంటే మనకు ఆవిరిలో చేసుకుంటాం కాబట్టి మనకు నూనెలు అవి కూడా మనకి ఎక్కువ అవసరం పడదు కాబట్టి ఇంకా బెనిఫిట్ అని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. ఈ మిక్సింగ్ బౌల్లో ఏంటంటే మనము వేయించుకున్నటువంటి పల్లీలు ముందుగా ఇది వేయించి పెట్టానండి. సో మీరు వేయించుకోకపోతే గనక ముందు వేయించుకొని పెట్టుకోండి. ఆ తర్వాత పుట్నాలు, మనకు పుట్నాలు కూడా అసలు ఎంత మంచి హెల్ప్ఫుల్లో. ఆ తర్వాత నువ్వులు, ఆ తర్వాత కొన్ని గసగసాలు, 1 స్పూను గసగసాలు, ఆ తర్వాత జీడిపప్పు. ఇవన్నీ కూడా మనం చక్కగా పొడి తయారు చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మీకు ఏవేవి ఇస్తారని చూసారు కదా, పల్లీలు, పుట్నాలు, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు, వీటన్నిటిని కూడా చక్కగా మనం పొడిగా సిద్ధం చేసుకుందాం. ఆ తర్వాత ఏం ప్రాసెస్ చేయాలనేది చెప్పేస్తాను. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా ఇలా పొడి పొడిగా తయారు చేసుకున్నాం. ఎక్కడ మనకు ఉండలు లేకుండా చక్కగా తయారైపోయింది. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఈ బాండీని వెలిగించేసుకుందాం. ఈ బాండీ కాస్త వేడైన తర్వాత మనం ఇందులో బెల్లం మాత్రమే వాడుతున్నాం. ఓకేనా? ఇక్కడ పంచదార ఏమీ వాడట్లేదు. 1 కప్పు బెల్లం తీసుకుందాం. అంటే ఇది కొంచెం మనకు వేడికి కరిగితే సరిపోతుంది. మనం ఎటువంటి నీళ్లు అది ఏమీ పోయట్లేదండి. జస్ట్ మనకు ఆ వేడి కరిగితే సరిపోతుంది. అంతవరకు మనం చక్కగా వేడి చేసుకోవాలి. అంటే ఇది కాస్త కరగాలంతే. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసుకుందాము. నీళ్లు కూడా వేడవుతూ ఉంటాయి. ఈ స్టవ్ కూడా వెలిగించేసుకుంటే నీళ్లు కాస్త వేడవుతూ ఉంటాయి. సిమ్లో పెట్టేసుకుందాం. చూసారా, కాస్త వేడికి మనకు బెల్లం కూడా కరుగుతుంది. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకుందాం. ఈ బెల్లం పాకంలోనే కాస్త నెయ్యి వేసుకుందాం. అంటే మనకి ఏంటంటే కరెక్ట్ నీట్గా వస్తుంది అనమాట. అంటే బెల్లం పాకం కదా, అంటుకోకుండా కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇదే బెల్లం పాకంలో యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుందాం. దీంతో పాటు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పల్లీలు, నువ్వులు, పుట్నాల పొడి ఏదైతే ఉందో అది కూడా ఇలా చక్కగా ఇలా వేసుకుంటూ కలిపేసుకుందాం. ఎలా రావాలి అంటే మనకు మామూలుగా కజ్జికాయలు చేసుకునేటప్పుడు స్టఫింగ్ ఉంటుంది కదా, ఆ స్టఫింగ్కి అణువుగా కలుపుకోవాలన్నమాట. అంటే ఇది కొంచెం మనకు చల్లారితే ఇంకొంచెం బాగా
ఒక ఉండలాగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు బెల్లం పాకం వేడివేడిగా ఉంది కాబట్టి కొంచెం మనకి ఇది జారుగా వచ్చింది. ఆ తర్వాత ఒక గరిటె తీసుకుని ఈ స్టఫింగ్ ఏదైతే రెడీ అయిందో దాన్ని మనము ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం చల్లారితే ఆటోమేటిక్గా మనకు దగ్గర పడిపోతుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరో మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రాగి పిండి ఇదొక కప్పు తీసుకున్నాము. ఆ తర్వాత కాస్త వరి పిండి, గోధుమ పిండి ఉంటే మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. జస్ట్ కొంచెం అనమాట, అంటే మన రాగి పిండితో పూర్తిగా వస్తుందో లేదో అని జస్ట్ సేఫ్ సైడ్గా మనం వేసుకోవడం తప్ప అంతకన్నా ఏం లేదు. మీరు పూర్తిగా రాగి పిండితో చేసేటువంటి ఒక ప్రావీణ్యం మీకు ఉంది అంటే హాయిగా చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం, కొంచెం ఎక్కువ కాదు. ఇందులో కాస్త నీళ్లు పోసుకొని ఎలా కలుపుకోవాలి అంటే మనకు మరీ పల్చగా కాదు, పూరీ పిండి కదా, మనకు పూరీ పిండి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని కావాలంటే కొంచెం మనము నూనె కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనకి ఏంటి అంటే చాలా అంటే మనకి జారుతూ వస్తుందన్నమాట. కొంచెం నూనె కూడా వేసేసుకుందాం. అంటే మనం బొబ్బట్లు తయారు చేసుకునేటప్పుడు చేసుకుంటాం కదా, నూనె వేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఇది మీరు ఎప్పుడైనా చేసుకోవాలి అనుకున్న ఒక గంట ముందు పాటు ఇది నానబెట్టుకుంటే బెటర్. చూడండి ఇలా చక్కగా మనకు కాస్త నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ కజ్జికాయల పాత్ర ఏదైతే ఉందో మౌల్డ్, దానికి కాస్త నూనె నెయ్యో ఏదో ఒకటి రాసుకోవాలి 100%, లేకపోతే అతుక్కుపోతుంది దీనికి. ఇలా కజ్జికాయల అచ్చుకు చక్కగా నెయ్యో నూనె వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా, ఏది ఎక్కువగా ఉండి మీకు ఏది ఇష్టమైతే అది హాయిగా ఇలా రాసేసుకుంటే ఏంటంటే మనకు నీట్గా అంటుకోకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి సమానంగా అంటే ఈ సైజుకి సమానంగా మనం ఒక పూరీలాగా చేసుకోవాలి. ఫస్ట్ చేతికి కూడా కాస్త ఇలా ఈ మౌల్డ్లో చక్కగా ఇలా ప్లేస్ చేసేసుకుందాం. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ నువ్వులు, పల్లీలు, ఈ కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఈ షేప్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని చక్కగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. కజ్జికాయ తయారు చేసేసుకున్నాం. ఇలా తయారైనటువంటి కజ్జికాయను చక్కగా మనం కాస్త నెయ్యి వేసేసుకొని ఈ ప్లేట్లో, మనకు ఆవిరి పాత్ర కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఈ విధంగా ఇంకో కజ్జికాయ కూడా తయారు చేసేద్దాం. ఈ విధంగా 2 కజ్జికాయలు మనం తయారు చేసుకున్నాము. ఇది చక్కగా మనం మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఒక మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకుంటే సరిపోతుంది. కజ్జికాయలు రెడీ అయిపోతాయి. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. అంటే అది ఎలా ఉడికింది అన్న విషయం అంటే ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. కరెక్ట్గా అయ్యాయి. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇలా తయారైన ఆవిరి కజ్జికాయలు చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అసలు రాగి స్మెల్ అయితే అద్భుతంగా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. 100% అండి. ఇందులో వేసిన పదార్థాలు ఏది చూసుకున్నా కూడా ఆవిరి, ఇంకా అసలు ఏం కావాలి చెప్పండి, ఆరోగ్యానికి సూపర్ మంచిది. తప్పకుండా ప్రయత్నించండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆవిరి కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, వేయించిన పల్లీలు 1 కప్పు,
పుట్నాల పప్పు అరకప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు అరకప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, రాగి పిండి 1 కప్పు, వరిపిండి అరకప్పు. ఆవిరి కజ్జికాయలు తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు వేసి పొడిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం, కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి, పచ్చి కొబ్బరి తురుము, సిద్ధం చేసుకుని పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, పుట్నాల పొడి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, కాస్త వరిపిండి, చిటికెడు ఉప్పు, నీళ్లు, నూనె పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత కజ్జికాయ అచ్చుకు నెయ్యి రాసుకొని కలిపెట్టుకున్న రాగి పిండిని చిన్న పూరీలాగా చేత్తో ఒత్తుకుని అచ్చులో పెట్టి ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకున్న బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని అందులో పెట్టి క్లోజ్ చేసి ఆవిరి పాత్రకి నెయ్యి రాసి ప్లేట్లో పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఆవిరి కజ్జికాయలు రెడీ.